మొదటగా గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా పాదాభివందనాలు. పిరమిడ్ మాస్టర్లందరికీ నా నమస్కారాలు. నా పేరు మైత్రి, వరిగొండ గ్రామం, తోటపల్లిగూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మొదటిగా పిరమిడ్ మాస్టర్ అనేటువంటి రఘురామయ్య గారు మా నాన్నగారు. ఆయన ద్వారానే ఈ ధ్యానం మాకు పరిచయం అయింది. మా నాన్నగారు మొదటగా ధ్యానంలోకి దిగారు. తర్వాత మా అందరికి కూడా వాళ్ళ పిల్లలం మేమందరమే, మా అందరికి కూడా చెప్తూ ఉండేవాళ్ళు, ధ్యానం చేసుకోవచ్చు కదమ్మా, అన్నీ మనకి అనుకున్నట్టుగా జరుగుతాయి, ఆరోగ్యం బాగుంటుందని చెప్తుండేవారు. అదే ప్రకారం ఆయన మాట ప్రకారమే ఈ ధ్యానంలో దిగి చేస్తూ ఉండేవాళ్ళం. ఈ వరిగొండ గ్రామంలో కూడా ఈ గుడిలో, పోలేరమ్మ గుడిలో ప్రతి మంగళవారము ధ్యానం కూడా చేస్తూ ఉంటాము. ఊళ్ళో ఉన్న అందరం ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తాము సాయంత్రము. ఈ పిఎంసి ఛానల్కి కూడా వీడియోస్ పంపిస్తూ ఉంటాము. ఈ ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం కూడా నాకు బాగా ఉంది. అంతకుముందు కాళ్ళు నొప్పులు ఎక్కువగా ఉండేవి, పని చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండేది. నాన్నగారు చెప్తూ ఉండేవారు, పని చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉందమ్మా, ఒకసారి నువ్వు చేసి చూసుకోవచ్చు కదా, ధ్యానం చెయ్యి, ఆరోగ్యం బాగా ఉంటుంది అని చెప్పేవారు. నేను, మా పిల్లలు, మా భర్త ఇప్పుడు అందరమే కలిసి ధ్యానం చేసుకుంటాము. ఎక్కడైనా పిరమిడ్ క్లాసులు జరుగుతుంటాయి కదా, ఈ ధన్వంతరి పిరమిడ్ కానివ్వండి, షట్చక్ర పిరమిడ్ కానివ్వండి, ప్రతిదానికి కూడా మా భర్త, పిల్లలు అందరం వెళ్ళి అక్కడ క్లాసులు వింటూ ఉంటాము. మా నాన్నగారు, మేము అందరం వెళ్తాము, అందరమే కూడా వెళ్తాము, క్లాసులకు వెళ్తాము. ఇక్కడ మంగళవారం కూడా ఇక్కడ చేసుకుంటాము. ధ్యానంలో దిగినప్పటి నుంచి నా జీవితంలో అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఆరోగ్యం బాగుంది, హెల్త్ హుషారుగానే ఉంటుంది, పని చేసుకోవడానికి. పిల్లలు, మా ఆయన అందరమే బాగా ఉన్నాం. ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శాకాహారిగా మా నాన్నగారు చెప్పడం వల్లేనండి. అని చెప్తూ ఉండేవారు, శాకాహారిగా మామూలుగా ఇదంతా మాంసాహారం అంతా తీసుకోకూడదమ్మా, మనం తింటేనే కదా వాళ్ళ ఆ జీవాలని చంపి ఈ విధంగా చేస్తున్నారని ఆయన చెప్పినప్పుడు కొత్తలో నాకు కూడా అర్థమయ్యేది కాదు. అంటే ఇంట్లో వాళ్ళు చేయమన్న దానివల్ల చేస్తూ ఉండేదాన్ని. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. ఇప్పుడు ఏంటంటే నేను ధ్యానంలోకి డీప్గా వెళ్ళడం వల్ల వద్దు అనిపించింది. ఇంట్లో తినట్లే, చేయడం లేదు. ఇప్పుడు అందరం శాకాహారులుగానే మారాము. ఈ మధ్య ఇక్కడ మా నాన్నగారు చేయించారు శాకాహార ర్యాలీ, దాంట్లో కూడా అందరం కలిసి పాల్గొన్నాము, పిల్లలమే అందరమే. ఇప్పుడు ఏం లేదు, అందరం శాకాహారులమే. చేరినప్పటి నుంచి అన్నీ కూడా బాగున్నాయి, జీవితం అంతా హ్యాపీగానే ఉంది. పిరమిడ్ నెత్తిన పెట్టుకొనేసి చేయిస్తే మనకి బాగుంటుంది, కొత్త అనుభవాలు వస్తాయని మా నాన్న తెచ్చిచ్చారు. ఆ పిరమిడ్ తల మీద పెట్టుకొని చేసిన దానివల్ల నాకు రకరకాలుగా అనిపించేది. వచ్చినప్పుడు ఆయనకి అనుభవాలు చెప్పేదాన్ని. ఒకసారి మా సుగంధం వాసన వచ్చినట్టుగా, ఒకసారి అదే ఆకాశంలో ఏదైనా స్టార్లు అలా కనపడినట్టుగా కనబడేవి. కానీ ఒకసారి నెల్లూరు నుంచి మా ఆయన, భర్త, పిల్లలు మేమందరం వస్తూ ఉన్నాము. అప్పుడు వస్తున్నప్పుడు ఈ చున్నీ ఒకటి బండికి పట్టుకునేసి పడిపోవడం జరిగింది. వాళ్ళు అలానే ఉన్నారు, నేను మాత్రమే పడిపోయాను. పడాను కానీ రోడ్డు మీద ఏ విధమైనటువంటి వాహనాలు కానీ వెనక రావడం, గొద్దడం ఏది కూడా జరగల. హాస్పిటల్కి వెళ్తే ఆ విషయం చెప్పారు, తలకి లైట్గా కొంచెం దెబ్బ తగిలింది కానీ ఏమి ఇబ్బంది లేదని చెప్పి పంపించేశారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అదే చెప్పా మా నాన్నతో. చెప్తే ఆయన ఏమన్నారంటే, మీరు ధ్యానం చేసుకుంటున్నారు కదమ్మా, ఈ రాయితో కొట్టే దెబ్బ తగిలినట్టుగా తగలకుండా ఒక ఆకుతో తగిలినట్టుగా మనకు ఉంటుంది ధ్యానంలో చేరిన దానివల్ల, అందుకని ఇలాంటివన్నీ కూడా మనల్ని కాపాడుతూ ఉంటాయి ఇలా చేసుకున్న దానివల్ల అని చెప్పారు. ఆ రోజు నుంచి ఇంకా కొంచెం నమ్మకం ఎక్కువైంది. మనకి ఏదైనా ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే, అప్పుడు దాకా ఆయన చెప్తున్నారులే, మామూలుగా నా వరకే చేసుకునేదాన్ని. ఆయన చెప్పిన దానివల్ల ఏంటంటే, ఇంకా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం నేను కూడా పూర్తిగా మారిపోయా. ఇప్పుడు అందరం శాకాహారులమే, అందరం ధ్యానంలో ఉన్నాం. ధ్యానానికి ముందు కూడా జీవితం బాగే ఉండేది, కానీ కొంచెం ఆ హెల్త్ బాగుండేది కాదు. ఇంట్లో పని చేసుకోవడానికి ఇబ్బందిగా ఉండేది, ఏదైనా పని చేస్తే కూర్చోవాలనిపించడం అలా ఉండేది. ఇప్పుడు ధ్యానంలో దిగినప్పటి నుంచి మా ఆరోగ్యం బాగా ఉంది, కొంచెం హుషారుగా ఉంది. క్లాసులు ఎక్కడన్నా అంతకుముందు నాన్న చెప్పినా కూడా నాకేం బాగుండట్లేదు నాన్న, రాలేనని చెప్పేదాన్ని. ఇప్పుడు యాక్టివ్గా ఉంది. నేను, మా భర్త, పిల్లలు అందరమే వెళ్తున్నాం. రీసెంట్గా ధన్వంతరి పిరమిడ్ దగ్గర క్లాస్ జరిగింది, అక్కడికి కూడా వెళ్ళాము. సో అంతా హ్యాపీగానే ఉంది. పిఎంసి ఛానల్ డైలీ చూస్తూ ఉంటాము, జూమ్ క్లాస్లో వచ్చే వీడియోలు వింటూ ఉంటాము. సార్ని అయితే చూడలా, కానీ ఇప్పుడు సార్ లేకపోయినా కూడా మాకైతే ఉన్నట్టే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఛానల్ పెట్టుకునే ఉంటాము, సార్ మాటలు చెప్పేవి వింటానే ఉంటాము, అంతా సార్ మాతోనే ఉన్నట్టు ఉంటుంది.
నేనైతే ఎప్పుడు నాతో కంటితో అయితే నేను చూడాల, ఎప్పుడు కలవాల. ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి నా ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.